మన తెలుగు వాళ్ళలో సమకాలీనంగా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధులు పదవులు నిర్వహించి ఉన్నతంగా సమాజంలో గుర్తింపు గౌరవం పొందినటువంటి వ్యక్తులు మనకి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అదే సమయంలో ఇటువైపు చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఎన్వి రమణ. వీళ్ళిద్దరూ సమాజానికి, అంటే తెలుగు సమాజానికి రాజకీయంగా కానీ సామాజిక రంగంలో కానీ దిక్సూచులుగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర, వాళ్ళ పరిధి, జాతీయ స్థాయిలోనే వాళ్ళకు ఉండేటటువంటి గుర్తింపు, తెలుగు సమాజంలో రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో కానీ సమకాలీన కాలంలో కానీ ఎవరూ లేకపోవడం, అందులోని వాళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్గా వివిధ రకాలైన సమావేశాలు, సంస్థల యొక్క కార్యక్రమాలకి పాల్గొనడము, ఇదంతా వాళ్ళ యొక్క అనుభవాలని, తర్వాత సమాజానికి ఏం జరగాలనేది చెప్పడం అనేటటువంటిది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒకరు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏది న్యాయం ఏది న్యాయం కాదు, రాజ్యాంగం ఏం చెబుతోంది అంటూ ఆయన సమున్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి రమణ గారు. ఎందుకంటే న్యాయ విచక్షణతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్న తర్వాతే అంత చీఫ్ జస్టిస్ స్థానానికి వెళుతూ ఉంటారు. రాజ్యాంగపరమైనటువంటి నైపుణ్యము, అదే కాకుండా కేవలము న్యాయాలకు సంబంధించి రాష్ట్రాల సమస్యలు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే సమస్యలు, కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి అనేక సమస్యల్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎన్వి రమణ గారు. మరోవైపు 50 ఏళ్ల పైచిలకు రాజకీయ జీవితంతో అంచెలంచెలుగా అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతికి చేరినటువంటి వెంకయ్యనాయుడు గారు రాజకీయ రంగం, సామాజిక రంగాల మీద నిష్ణాతులుగానే చెప్పాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తి చాలా, అంటే అనేక రకాలైనటువంటి సమాజాన్ని, సంఘాన్ని, వ్యక్తుల్ని, మీడియాని, వీటన్నిటిని చూసినటువంటి వ్యక్తి. వీరు ఇటీవల కాలంలో చూస్తే కనుక సోషల్ మీడియా పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో రేటింగ్ కోసము, లేదంటే చూస్తారు జనం వ్యూవర్షిప్ కోసము రకరకాలైనటువంటి హెడ్డింగ్లు, దురార్థాలు వచ్చేటటువంటి హెడ్డింగ్లు, తప్పుడు భాషను చెప్పేటటువంటి హెడ్డింగ్లు పెడుతూ ఉంటారు. దానివల్ల దీన్ని తప్పుపడుతూ వీరిద్దరూ కూడా తాజాగా వ్యాఖ్యలు చేశారు, వెంకయ్యనాయుడు కానీ ఎన్వి రమణ గారు కానీ. అయితే నిజానికి మరి వీళ్ళిద్దరూ నిజానికి తెలుగు సమాజానికే, కేవలం సోషల్ మీడియాకే కాకుండా తెలుగు సమాజానికే దిశానిర్దేశం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా చూడాలి. ఎందుకంటే వీళ్ళు పోషించినటువంటి పాత్ర దృష్ట్యా. అటువంటి అప్పుడు ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఏంటి, గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం మెయిన్ స్ట్రీమ్ మీడియా పోషించినటువంటి పాత్ర ఏమిటి, ఇది కూడా వీళ్ళిద్దరికీ వివిధ రంగాల్లో అప్పటికే ఉన్నారు కనుక తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే నిజానికి జాతీయ స్థాయిలో చూస్తే కనుక అదానీలు, అంబానీలు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిడి పెట్టారు. కార్పొరేట్లు వాళ్ళు మినహాయిస్తే మళ్ళీ కార్పొరేట్లు అంటే వీళ్ళు అనుకున్నది, వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేది, రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే దాంట్లో మాత్రమే వార్తలుగా ప్రచురించేటటువంటి, ప్రసారం చేసేటటువంటి గుత్తాధిపత్యాన్ని కార్పొరేట్ శక్తులు జాతీయ స్థాయిలో సాధిస్తే, ఇంకా తెలుగు మీడియాని చూద్దాం. తెలుగు మీడియా విషయానికి వచ్చేటప్పటికి తెలుగు మీడియాలో నిజానికి అన్ని రాజకీయ పార్టీల మీడియాగానే మారిపోయినటువంటి వాతావరణం. ఒకవైపు ఆంధ్రజ్యోతి, ఈనాడు కనిపిస్తాయి మనకి. ఆంధ్రజ్యోతి, ఈనాడు అనగానే నేరుగా పార్టీ పత్రికలు కాకపోయినప్పటికీ ఆ పార్టీ ప్రయోజనాలు, తెలుగుదేశం ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకే పెద్దపీట వేసే విధంగా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి నెగిటివ్ రిమార్క్స్, నెగిటివ్ వార్తలు వచ్చినా దాంట్ని దాచిపెట్టడం, కప్పిపుచ్చడం, లేదంటే వాటికి మరో రకమైనటువంటి రూపం ఇవ్వడం, ఈ తద్వారా తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందినటువంటి సంస్థలు. ఇంకోవైపు చూస్తే కనుక సాక్షి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీడియా, అంటే పార్టీ మీడియా. ఇక్కడ చూస్తే కనుక నమస్తే తెలంగాణ, బీఆర్ఎస్కి చెందినటువంటి మీడియా. పోనీ ముద్ర వేసుకొని మీడియాలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయంటే గతంలో చూస్తే TV9 ప్రసార మాధ్యమాల్లో చూస్తే కనుక నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి TV9, NTV, ఈ సంస్థలన్నీ కూడా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాదన తీసుకుంటూ ఆ పార్టీల ప్రచారానికి, ఆ పార్టీలకు మద్దతుగా జన సమీకరణ చేయడానికి, జన సమీకరణ అంటే అభిప్రాయాన్ని మలచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అలా మీడియా అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక పార్టీకి లేదంటే కార్పొరేట్ శక్తులకే పరిమితమైనటువంటి వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఏమనుకుంటున్నాడు,
సామాన్యుడి భావన ఏంటి అని చెప్పేటటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు, అంత ఈ వీళ్ళకి ఆ టైం కేటాయించడం ఎందుకు, అంతకంటే ముందు ఏ రాజకీయ పార్టీ నాయకుడికో భజన చేస్తే కనుక అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు లేదా తమకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు నెరవేర్చవచ్చు అనేటటువంటి భావంతో ఉంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా. అటువంటి పరిస్థితుల్లో వ్యాపారాత్మకమైనటువంటి ప్రయోజనాలు పెద్దగా లేకుండానే సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలని, దీంట్లో నిజానికి పూర్తి స్థాయిలో ఎన్వి రమణ గారు కానీ లేదంటే ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ మనము వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పలేము. ఎందుకంటే ప్రధానంగా సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో కాదు చాలా సందర్భాల్లోనే తప్పులు, థంబ్నెయిల్స్ తప్పుగా పెట్టడము, థంబ్నెయిల్స్ కొంచెం అశ్లీల అర్థం కానీ ఇతరత్ర కానీ ధ్వనించే విధంగా లేదంటే రెచ్చగొట్టే విధంగా ఉండడము, పూర్తిగా వార్తకు సంబంధం లేనటువంటి హెడ్లైన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము సోషల్ మీడియాలోకి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి అనుకునేటటువంటి వాళ్ళు కానీ లేదంటే ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రసారం చేసేటటువంటి వాళ్ళు కానీ ట్రైన్డ్ జర్నలిస్ట్స్ కాదు. నిజానికి చాలా వరకు 80% సోషల్ మీడియాలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ట్రైన్డ్ జర్నలిస్ట్స్ కాదు. 20% మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి వచ్చి ఇండిపెండెంట్గా ఈ ప్లాట్ఫామ్స్ స్థాపించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వార్తకు సంబంధించినటువంటి అన్ని రకాలుగానే చెక్ పాయింట్స్ పెట్టుకుంటారు, గేట్ కీపింగ్ చేస్తారు. తద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా వరకు కూడా స్టాండర్డ్స్ని, ప్రమాణాలని కాపాడడానికి ఇప్పటికీ కూడా ట్రై చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా కూడా కొంత తప్పుదారి పడుతున్నప్పటికీ కూడా సామాన్యుడు వాయిస్ని మాత్రం వినిపించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం సామాన్యుడి వాయిస్ వినిపించడానికి కానీ వివిధ సందర్భాల్లో నెలకొంటున్నటువంటి అభిప్రాయాలు చెప్పడానికి కానీ ప్రయత్నం చేయకపోగా పక్కా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ కంటెంట్ అంటే తాము నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలకి లేదా తాము అనుకూలంగా పనిచేసేటటువంటి ప్రభుత్వానికి మద్దతు సమీకరించే విధంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే విధంగా కన్సెంట్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటే ఏకాభిప్రాయం లేదా సమ్మతిని, ప్రజా సమ్మతిని మలిచే విధంగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుంది. అది ఇంకా దారుణమైనటువంటిది. ప్రజాస్వామ్యానికి నిజానికి నష్టం చేకూర్చేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేటటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంటే. ఇంకోవైపు చూస్తే కనుక ప్రజల్లో ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీకి అనుకూలంగా ఓటు చేయాలి, ప్రత్యర్థులను ఎలా తిప్పుకొట్టాలి, ఇలాగా ఎజెండాను కూడా సెట్ చేస్తూ చాలా తీవ్రమైనటువంటి వార్తల్ని తప్పుదారి పట్టించేటటువంటి విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా అవే ఉంటాయి. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి పత్రికలు తమ రాజకీయ పార్టీకి అనుకూలమైనటువంటి ప్రచారం, ప్రత్యర్థికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చిలువలో పొలవలు చేర్చి తప్పుదారి పట్టించే విధంగా చేస్తూ ఉంటాయి. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా వీరికి అంటే వీరు నిరంతరము సోషల్ మీడియాలో ఎక్కడో ఆడపా తెడపా వస్తాయి, వాటికి ఉండేటటువంటి ఆదరణ దాని మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది, అంటే వాళ్ళకు ఉండే వ్యూవర్షిప్ ఇదంతా. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రైన్డ్ జర్నలిస్ట్స్ ఉంటారు, గేట్ కీపింగ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రెస్ కౌన్సిల్ ఉంటుంది, ప్రత్యేకించి ప్రెస్ స్టాండర్డ్స్ నిర్ణయించేటటువంటి అధికారం కూడా సంస్థలకు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ట్రైన్డ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇష్టారాజ్యంగా ప్రజల యొక్క ప్రయోజనాలకి భంగకరంగా, పార్టీలకు భజనగా లేదంటే కార్పొరేట్ శక్తులకి వత్తాసుగా ఊతంగా పనిచేస్తున్నటువంటి స్థితిలో వాటిలో ఉండేటటువంటి లోపాలు ఎందుకంటే సమాజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా దిశానిర్దేశం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ రకంగా తప్పుదారి పట్టింది, ఏ రకంగా చెడిపోతుంది అంటూ తమ అనుభవాలు, పాత అనుభవాలను తీసుకుంటూ చెప్పడం వల్ల కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. లేకపోయినా సమాజం ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాకు ఉండేటటువంటి విశ్వసనీయత తక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రైన్డ్ జర్నలిస్టుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ ప్రజలకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అభిప్రాయాలు ఎవరి స్వేచ్ఛగా వాళ్ళు అంటే ప్లాట్ఫామ్ లేనటువంటి వాళ్ళకి, వాయిస్లెస్ పీపుల్కి ఒక ప్లాట్ఫామ్గా సోషల్ మీడియా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సోషల్ మీడియా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పిందంతా కూడా నిజం అనుకోక తప్పనటువంటి పరిస్థితి, అంటే సమాచార లోపం అనేది ప్రజలకు ఏర్పడి ఉండేది. ఈ రోజున సమాచారం ముందుగా తెలుస్తున్నది, అదే సమయంలో వివిధ రకాలైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు తెలుస్తున్నది సోషల్ మీడియా ద్వారానే తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏకపక్షంగా గుత్తాధిపత్యంలో ఒకే రకమైనటువంటి వాదనని వినిపిస్తూ ప్రజలను కూడా అందుకు అనుగుణంగా మలచడానికి, ప్రజల యొక్క మేధాశక్తిని ప్రభావితం చేయడానికి, ఒపీనియన్ని మేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి
చేస్తున్నటువంటి తీరు మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దారుణంగా కనిపిస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన ధోరణులు ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎవరికి ఆధిపత్యం ఉండదు. అంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి మీడియాలో చెప్పాలనుకుంటే కనుక సోషల్ మీడియా రకరకాలైనటువంటి భావాలు, అభిప్రాయాలతో విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తే కనుక ప్రజలు ఏది కరెక్ట్ ఏది కాదు అనేటటువంటిది తేల్చుకోగలుగుతారు. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాను మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు లేదంటే కొంత కార్పొరేట్ శక్తులు తమ గుప్పెట్లో పెట్టుకోవడం వల్ల ఒకే అభిప్రాయాన్ని, ఆ వాయిస్ని వినిపిస్తూ ప్రజలను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు కూడా ఆలోచించుకునేటటువంటి శక్తి లేకుండా వాళ్ళు ఇదే కరెక్ట్ ఇదే సరైనటువంటిది అనే వాదనల్ని తీసుకొస్తూ ఉంటారు. అదే సోషల్ మీడియాలో అయితే రకరకాల మీడియాలు ఉంటాయి కనుక ప్రజలు అసెస్ చేసుకోవడానికి ఏది కరెక్ట్ ఏది రైట్ అని బేరీజ్ వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందువల్ల సోషల్ మీడియా అనగానే అందరినీ కూడా ఒకే ఘాటను కట్టకుండా ట్రైన్డ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది, మిగిలినటువంటి వాళ్ళు అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తున్నారంటూ విలువైనటువంటి ఒపీనియన్ని వీరు అంటే ఎన్వి రమణ గారు కానీ లేదంటే వెంకయ్యనాయుడు గారు కానీ వ్యక్తం చేసి ఉంటే బాగుండేది. అంతకు మాత్రాన మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా వేలెత్తి చూపాల్సినటువంటి సమయం ఎప్పటికే ఆసన్నమైంది ఈ పెద్దలు. ఎందుకంటే నిజానికి వెంకయ్యనాయుడు గారు కానీ రమణ గారి మాటకు కానీ చాలా వాల్యూ ఉంటుంది సమాజంలో. అందువల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాని హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఈ పెద్దలకు లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.